మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలతల్లో, ఎదురవుతున్నటువంటి పోరాటాల్లో, ఎదురవుతున్నటువంటి సమస్యల్లో నీవేం చేయవద్దంటే భయపడకుండా నువ్వు చేయవలసింది ఏంటంటే సాగిపోవుడి అని మాట్లాడుతున్నా. మనం ఎదురున్నటువంటి సమస్యనే మనం చూస్తూ ఉంటాం, లేకపోతే ఎదురవుతున్న ఆటంకాలను మనం చూస్తూ ఉంటాం, ఎదురవుతున్న ప్రతికూలతల వైపే మన దృష్టి ఉంటుంది. అయితే దేవుడు వారితో చెప్పినటువంటి మాట ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన అన్న మాట మీరు భయపడొద్దు. రెండవది ఆయన వారితో చెప్పిన మాట సాగిపోవుడి. ఎప్పుడైతే దేవుడు వారిని ధైర్యపరుస్తూ, దేవుడు ఎప్పుడైతే వారిని సాగిపోవుడి అని వారితో చెప్పాడో, దేవుడు వారి జీవితంలో ఏం చేయబోతున్నాడంటే గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు, మనం సాగిపోవటం ద్వారా దేవుడు ఏం చేయగలడు అనంటే, మొదట దేవుడు మీ పక్షముగా ఉండి యుద్ధము చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన పక్షముగా మనం సాగిపోవటం ద్వారా, మనం దేవునిని వెంబడించటము ద్వారా, మనం దేవుని వైపు చూడటము ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మీ పక్షముగా యుద్ధము చేస్తాను. ఆనాడు ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసిన దేవుడు, అదే దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఆయన మన పక్షముగా యుద్ధము చేయునుగాక. ఎప్పుడు ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు అనంటే, చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అనంటే, మనం ఆయన మన పక్షముగా ఉన్నాడు అని నమ్మాలి. హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఉన్నాడు. అందుకనే దావీదు అంటాడు, ఆయన నా పక్షముగా ఉన్నాడు గనుక నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అంటాడు. ఆయన నా పక్షముగా ఉన్నాడు, ఆయన నా పక్షముగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన పక్షముగా ఉన్నాడని మనం ఏం చేయాలంటే నమ్మాలి. రెండవది, ఆయన మనకు విజయం ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. అంత మాత్రమే కాదు, మనం చేయవలసిన పని ఆయన మన పక్షముగా ఉండి ఏదైనా చేయగలడు అని ఆయన మీదే ఆధారపడాలి. అందుకనే వారు అప్పుడు దాకా భయపడుతూనే ఉన్నారు. ఆ భయపడుతూ ఉన్నప్పుడు వారితో మోషే మాట్లాడు, భయపడొద్దు, మీరు నిలిచి ఉండండి. మీరు నిలిచి ఉంటే ఆయన మన పక్షముగా యుద్ధం చేస్తారు. చూడండి 14వ వాక్యములో, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాడు. అంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఏం చేయబోతున్నాడంటే యుద్ధము చేయబోతున్నాడు. మీరు ఓరకనే నిలిచి ఉండండి. మనం నిలిచి ఉంటే, మనం ఎలా నిలిచి ఉండాలంటే భయపడకుండా. అందుకనే ఆ మాటలో మోషే 2 పనులు చేస్తూ వస్తున్నాడు. ఒకటి, వారిని ధైర్యపరుస్తున్నాడు. రెండవది, వారి పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒకటి, వారిని ధైర్యపరుస్తున్నాడు. రెండవది, వారి పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే నీవేళ నాకు మొరపెడుచున్నావు. ముందేమో ఏమన్నాడు? భయపడొద్దు అన్నాడు. రెండవది ఏమన్నాడంటే నీవేళ మొరపెడుతున్నావు అంటే, మోషే తన ప్రజల పక్షంగా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు సమాధానం ఇస్తూ అంటున్నాడు, మీరు సాగిపోండి అని చెప్పి నేను మీ పక్షముగా ఏం చేయబోతున్నానంటే యుద్ధం చేయబోతున్నాను. ఈరోజు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన పక్షముగా కూడా ఆయన యుద్ధము చేయునుగాక. మనకున్న ప్రతికూలతల్లో, మనకున్న సమస్యల్లో మనం నిలిచి మనం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ప్రతి బంధకాలన్నీ కూడా దేవుడే కొట్టివేయునుగాక. కాబట్టి ఆ మాటలో దేవుడు అంటున్నాడు, దేవుడు మీ పక్షముగా సాగిపోవటం ద్వారా దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.